సీతాదేవిని కోరుకున్నాడు. సీతాదేవిని భార్యగా ఉండమని అడిగాడు, పెళ్లి చేసుకోమని అడిగాడు, రాముణ్ణి వదిలి పెళ్లి చేసుకోమని అడిగాడు. అప్పుడు సీతాదేవి నువ్వు నా భర్త యొక్క కాలిగోటుతో సమానం అని చెప్పేసి తృణీకరించింది. ఆవిడ కూడా ఒక దర్భపోచ అక్కడ పెడుతుంది, పెట్టి నేను తలుచుకుంటే ఈ దర్భపోచతోనే నేను నిన్ను దహించి వేయవచ్చు, కానీ నా భర్త అనుమతి లేదు, అందువల్ల నేను ఆగాను అని చెబుతుంది. సీతామాత యొక్క లెవెల్ అలాంటిదన్నమాట అండి. ఆవిడెవరో ఏదో చెయ్యగలగడం అనేది కూడా అసంభవం. అదంతా కూడా అలా జరగాలి కాబట్టి రావణాసురుడి యొక్క సంహారం కోసం అంతవరకు అయినా జరిగింది తప్ప సీతామాత జోలికి వెళ్ళడం అనేది అసలు ఎవ్వరికైనా అసాధ్యమే, దేవతలకైనా అసాధ్యం. ఎందుకంటే ఇంద్రుడు కొడుకు అనుకుంటాను, జయంతుడు అని ఉంటాడు, కాకి రూపంలో వచ్చి సీతామాత కాలి దగ్గర ఎక్కడ చిన్న గాయం చేస్తాడు. ఆ తర్వాత కాకాసురుడు, వాడి పరిస్థితి ఏంటి చెప్పండి? బ్రహ్మాస్త్రం ఎక్కువ పెడతాడు కాకి మీద రాముడు. ముల్లోకాలకు వెళ్ళి శరణు వేడినా ఎవరు కూడా మా వల్ల కాదనేస్తే మళ్ళీ రాముడి దగ్గరికే వచ్చి శరణు వేడితే ఆయన అభయనిస్తాడు అనమాట. సరే, చేసినటువంటి తప్పుకి ఏదో చావు తప్పి కన్నులు అట్టుపోవడం అంటారు చూసారా, ఆ కన్నులు అట్టుపోయే విధంగా చేస్తాడు ఆయన. అది అక్కడి నుండే వచ్చింది ఆ మాట. అలాగ మనం చూసుకున్నప్పుడు సీతామాత యొక్క శక్తి అలాంటిది. కాలికి చిన్న గాయం చేస్తేనే రాముడు వదలలేదు, సీతాదేవి జోలికి వస్తే రావణాసురుడిని ఎందుకు వదులుతాడు? అందుకే బంధించాడు కాబట్టి, బంధించి నిర్బంధించి పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా చంపాల్సి వచ్చింది అన్నమాట అండి. రావణాసురుడు ఆ విధంగా చంపబడ్డాడు.